ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా, మహాఘనుడా, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి ప్రభ. ఈ ఉదయ కాలం నా తండ్రి ప్రభ, మీ బిడ్డలతో నాయన మాట్లాడుటకు నాయన తండ్రి ప్రభ, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నాయన మీకు వందనాలు. మీ రహస్య రాకడకు సంఘాన్ని సిద్ధపాటు చేయటకు ప్రభ, మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణమును బట్టి నాయన మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. వాక్యం చేత ప్రభ మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ప్రభ మీ సన్నిధిలో, అయ్యో నేను పాపిని, పరలోకమందున నా తండ్రి అయిన యేసయ్య, మీ రక్తంలో నన్ను కడగండి నాయన, అయ్యో నేను పాపిని ప్రభా అని ప్రభు ఈ వాక్యం చేత నాయన మీ సన్నిధిలో నాయన నేర్చుకొని అట్టి విధంగా మీ సన్నిధిలో పాపాలను ఒప్పుకునేవారముగా మీ వాక్యం చేత మమ్మల్ని సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి. ప్రైజ్ లార్డ్. వందనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. 1 నుంచి 6 వచనాలు. యెషయా గారికి వచ్చినటువంటి కల దర్శనాలు అన్నమాట. యెషయా గారు ఏ రాజుల కాలంలో, ఏ రాజు పరిపాలించుచున్న కాలంలో యెషయా గారు ఉన్నారో, ఏ రాజు పరిపాలన కాలంలో యెషయా గారికి దర్శనాలు వచ్చినాయో, 1వ అధ్యాయంలో యెషయా గారి గురించి ఒక 1వ వచనం చదువుకుందాం. ఏ రాజుల కాలంలో యెషయా గారు ఉన్నారు అని అంటే, ప్రవక్తగా యెషయా గారు ఎవరు? ఒక గొప్ప పెద్ద ప్రవక్త. యెషయా గ్రంథం బుక్ అంతా కూడా వాగ్దానాల దర్శనాల బుక్కు, వాగ్దానాల బుక్కు అని అంటారు. దర్శనముల ద్వారా యెషయా గారితో ప్రభువైన యెహోవా దేవుడు ఇశ్రాయేలుల ప్రజల గురించి చెప్పినటువంటివన్నీ వాగ్దానముల బుక్కు యెషయా గ్రంథం. ఇశ్రాయేల్ ప్రజల గురించే ఈ వాగ్దానాలు వారికే కాదు, వారితో పాటు మనకి కూడా ఈ యొక్క వాగ్దానాలు రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గారి ద్వారా దర్శనములను చూపించి వాక్యానుసారంగా. ఆమేన్. హల్లెలూయా. 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఏది? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా గారు కలిగినటువంటి కల దర్శనము. ఏ రాజులు పరిపాలిస్తున్నప్పుడు యెషయా గారు ఉన్నారు అని అంటే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను 1, 2, 3, 4 రాజులు ఏలే కాలంలో, యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు 12 గోత్రాలు యూదాను యెరూషలేమును గూర్చి రెండుగా చీలిపోయినాయి అన్నమాట. యూదాలో కొన్ని గోత్రాలు ఉన్నాయి, యెరూషలేమును గూర్చి గోత్రాలు ఉన్నాయి. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యెషయాకు కలిగిన దర్శనము. ఏ దర్శనం అంట? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా గారు కనినటువంటి కళ దర్శనము. ఈ 6వ అధ్యాయంలో వచ్చినటువంటి కళ 1వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమునంట యెషయా గారు ఒక దర్శనం చూశారంట. ఏంటిది ఆ దర్శనం అంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచూ ఉండెను.
వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి అంట. ఎవరు వాళ్ళు? దేవదూతలు. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా ప్రభు అయిన యెహోవా చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారంట. వాళ్ళకి ఎన్నేసి రెక్కలు ఉన్నాయి? శరాపులు దేవదూతలండి. పరలోకంలో ప్రభు దగ్గర ఉండే దేవదూతలు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతోనేమో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతోనేమో తన కాళ్ళు కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతోనేమో ఎగురుతున్నాయంట. అలా చూశారు యెషయా గారు. అయితే వాళ్ళు ఏమని పలుకుతున్నారు? గాన ప్రతిగానాలు, అంటే పాటలు పాడుతున్నారు. అంటే అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన ప్రభుని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో, అంటే వర్షిప్ చేస్తూ, అంటే పాటలు పాడుతూ ప్రభు అయిన యెహోవా దేవుణ్ణి పాటలతో ఘనపరుస్తున్నారు. ఏం పాట అది? పరిశుద్ధుడు 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 అన్న పాట పాడుతూ ఉన్నటువంటి ఆ దర్శనాన్ని ఎవరు చూశారు? యెషయా గారు చూశారు. ఆయన దీర్ఘదర్శి, గొప్ప ప్రవక్త, దర్శనాల ప్రవక్త, దర్శనాల ఈయన యెషయా గారు. ఏమని ఏంటన్నాడు? ప్రభు అయిన యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని పాట పాడుతున్నారు. అంటే యెషయా గారికి అర్థమైంది, అమ్మో ప్రభు అయిన యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని యెషయా గారు చూసి, అమ్మో అయ్యో అమ్మో ప్రభు అయిన యెహోవా తండ్రి మీరు పరిశుద్ధుడు 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 అని, అయ్యో నేను పరిశుద్ధుడు 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 అని ఎవరు పలుకుతున్నారు? నోటితో దేవదూతలు పలుకుతున్నారు. వాళ్ళ పెదవులు ఎలాంటి? పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన నోరు, పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన నోటితో, పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు అయిన యెహోవా తండ్రి సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా పరిశుద్ధులే. మరి యెషయా గారు ఎవరు? మనిషి, మానవుడు. మానవుడు చూస్తున్నాడు పరిశుద్ధుడైన ప్రభుని, దేవదూతలను చూస్తున్నారు. దేవదూతలు ప్రభు అయిన యెహోవా దేవుణ్ణి ఆరాధించటం చూస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. అమ్మో ప్రభువు పరిశుద్ధుడే, దేవదూతలు పరిశుద్ధులే. వాళ్ళకి ఆ అర్హత ఉంది పలకటానికి. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధమైన దేవదూతలు పలుకుతున్నారు. వాళ్ళకి ఆ యొక్క యోగ్యత ఉంది, ఆ అర్హత ఉంది. కానీ ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధమైన దేవదూతలు ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ పరిశుద్ధులే. ఎవరు చూస్తున్నారు? మానవుడు అయిన యెషయా గారు చూస్తున్నారు. దర్శనంలో చూసి అయ్యో రొమ్ము బాదుకుంటున్నారు. అయ్యో అంటే ఏంటండి? అయ్యో అంటే రొమ్ములు బాదుకోవటం. నేను అయ్యో అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? తనే అనుకుంటున్నాడు, అయ్యో వాళ్ళు పరిశుద్ధులే, దేవుడు పరిశుద్ధుడే కనుక వాళ్ళు చక్కగా పవిత్రమైన పెదవులతో ఆరాధిస్తున్నారు. మరి నేను ఆరాధించాలంటే నేను ఎలా ఉన్నాను? నేను కూడా ప్రభుని ఆరాధించాలి. నేను కూడా ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నేను కూడా ఆరాధించాలి అని అనుకుంటూ లోపల నేను అయ్యో అని ఆ దర్శనం చూసి ప్రార్థన చేసుకుంటున్నాడంట.
ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నాకు అర్హత లేదే, పరిశుద్ధుడు 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 అని పలకటానికి నా పెదవులు అర్హత లేనివిగా ఉన్నాయి. ఎందుకని యెషయా గారి పెదవులు అపవిత్రమా ఎలా అయినాయి? చూద్దాం, కింద రాయబడి ఉంది దాని ప్రకారంగా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సంఘమా, యేసయ్య నామమందు పేరు పెట్టబడిన క్రైస్తవ జనాంగమా, మనము ఏనాడైనా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యో నేను అపవిత్రమైన దాననే, అయ్యో నేను అపవిత్రమైన వాడినే అని మనం ఏనాడైనా ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేశామా? అనేక రకాలుగా మనం ప్రార్థన చేసుకుంటాం. అయ్యా నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు. అసలు ముందు మనం ఎలా ఉన్నాము అనేది మర్చిపోతాం. మనం అయ్యా నన్ను దీవించు అనటానికి మన దగ్గర అర్హత ఉందా? ప్రభువు మనల్ని దీవించటానికి, ఆ దీవెనలు పొందుకోవడానికి ముందు మనము అర్హులముగా ఉన్నామా అని చూసుకోవండి. మనం అయ్యా నన్ను దీవించి ఆశీర్వదించాయా, అయ్యా నా పిల్లలను దీవించి ఆశీర్వదించాయ్యా. ఇదే కదా మన ప్రార్థన. కానీ యెషయా గారు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? అయ్యో అయ్యో నేను అపవిత్రమైన వాడినే, అపవిత్రమైన పెదవులు కలవాడినే, అపవిత్రమైన జనముల మధ్యన నేను నివసించువాడను. చూసారండి, యెషయా గారు తను తాను ప్రభు సన్నిధిలో తగ్గించుకొని, అయ్యా నేను పాపినయ్యా, నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా నామకార్థ క్రైస్తవ్యంలో బ్రతుకుతూ ఉన్నారయ్యా. వాళ్ళు బూతులతో తిట్టుకుంటారు, శాపనార్థాలతో తిట్టుకుంటారు, సిగరెట్లు తాగుతారు, చుట్టా బీడీలు తాగుతారు, పాన్పరా కైనీలు గుట్టకాలు నవ్వులుతూ ఉంటారు. మా చుట్టుప్రక్కలందరూ వాళ్ళేనయ్యా. తాగుతారు, బూతులాడుకుంటారు, పోట్లాడుకుంటారు, వాళ్ళ మధ్యలోనే మా ఇల్లు కూడా ఉందయ్యా. అయ్యా నా నోటంటే కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలలో అప్పుడప్పుడు నేను కూడా మాటలు వదులుతున్నానయ్యా. నా మేనమామే, మా ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు నా మేనమామే. ఆయన అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఆ మాటల్లో నా మాటలు కూడా వదులుతాను, నా పెదవులతో నేను కూడా మాట్లాడుతున్నా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పట్లా నేను కూడా మాట్లాడుతున్నా. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, వాళ్ళ మధ్యలోనే మా ఇల్లు కూడా ఉందయ్యా. మరి వీళ్ళ మధ్యలోనే బ్రతుకుతున్నాముగా, మరి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అని యెషయా గారు ఏమంటున్నారో తెలుసా? తను తగ్గించుకొని, అయ్యో నేను అపవిత్రమైన వాడినే, నేను పాపినే అయ్యా, యేసు యెహోవా తండ్రి అని పలకటానికి నాకు ఏ యోగ్యత లేదయ్యా. నా నోరంతా అపవిత్రమైపోయింది, మిమ్మల్ని నేను ఎలా పలకాలి? పరిశుద్ధుడు 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 అనంటే ఆ మాటలోనే ఉంది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఆ పేరుకు తగినవాడు ఎవరు? ప్రభు అయిన యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటున్నారో తెలుసా? అయ్యా నేను పాపినయ్యా, అపవిత్రమైన పెదవులు మనుషుల మధ్యలో నివసించువాడునయ్యా, నేను అపవిత్రుణ్ణయ్యా, నేను అపవిత్రపరచబడ్డానయ్యా, నా పెదవులు అపవిత్రమైన మాటలు మాట్లాడిని అయ్యా. అంతరంగంలో లేకుండానే పెదవులు ఒక్కటే మాట్లాడతాయా అండి? మన హృదయం ఏది నిండితే బయటకు అవి వస్తాయట నోట్లో నుంచి పెదవుల మీద గుండా. అవేనంట మనల్ని అపవిత్రపరిచేవి. మన మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయట. ఇది ఇక్కడ అంటున్నారు యెషయా గారు. ఏమంటున్నారో తెలుసా?
అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యన నివసించువాడను, నేను నశించి తిని. ఇలా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా అమ్మా ప్రియ క్రైస్తవ సంఘమా? మనం ఎప్పుడైనా యెషయా గారు చేసిన ప్రార్థన మనం ఏనాడైనా చేశామా? నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన దానను, బూతులాడతాను, పోట్లాడతాను, తిడతాను అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా ఈ విధంగా అడిగామా? అయ్యా నేను తిడుతున్నాను, నా నోటి పెదవులు ఎట్టబడితే అట్ట వాడేస్తున్నాను, అపవిత్రమైన దానినయ్యా అని మనం ప్రార్థనలు ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో అడిగామా? నేను నశించి తిని అని ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేశామా? యెషయా గారు చక్కగా ఒప్పుకుంటున్నాడండి. ఇక్కడ తను తగ్గించుకొని తన చెడుతనాన్ని, చెడు మార్గాన్ని ఎవరి మధ్యలో నివసిస్తున్నారు? యెషయా గారు చెడు మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో వాళ్ళిల్లు కూడా ఉంది. అందుకని అంటున్నారు, అయ్యా నా చెవులు అపవిత్రపడిపోయినాయి, నా నోరు అపవిత్రపడిపోయింది, నా కళ్ళు అపవిత్రపడిపోయినాయి, నా నోరు అపవిత్రపడిపోయింది, నేను నశించి తిని. మనం ఈ విధంగా ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఇంకేమంటున్నారో తెలుసా యెషయా గారు? రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనెను. ఆమేన్, హల్లెలూయా. యెషయా గారు ప్రార్థన ఈ యొక్క పరిశుద్ధుడు 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 అని దేవదూతలు పాట పాడుతూ ఉన్న సమయంలో చూసి, అయ్యో నేను పాపినే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే, నేను నశించి తినే అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ ప్రార్థన ప్రభు అయిన యెహోవా దేవుడు ఆలకించి, ఆ దేవదూతలు విని ప్రభు ఆలకించి ప్రభు ఏమని ఇచ్చారంటే, అయ్యో యెషయా గారు ఏమని ప్రార్థన చేశారు? అయ్యా నా పెదవులను అగ్నితో కాల్చండి అని ప్రార్థన చేసుకున్నాడు. మనం ఏనాడైనా ఈ విధంగా ప్రార్థన చేశామా? అయ్యా నేను నశించిపోయానయ్యా, నేను అపవిత్రమైన దానినయ్యా, నా నోటిని ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉన్నానయ్యా, శాపనార్థాలు మాట్లాడేస్తాను, కీడు మాటలు మాట్లాడేస్తాను, బూతులు మాట్లాడేస్తాను, అబద్ధాలు మాట్లాడేస్తాను, పోట్లాటలు మానేస్తాను, ఒకరికి పోట్లాటలు పెట్టేస్తాను, ఒకరి మీద ఒకరి సాడీలు పిత్రులు చెప్పి ఇద్దరికి గొడవలు పెట్టేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తానయ్యా, నేను పాపినయ్యా, అయ్యా ప్రార్థన చేయటానికి కూడా అర్హురాలని కాదయ్యా, యేసయ్యా అని పిలవటానికి కూడా నేను అర్హురాలని కాదయ్యా, అయ్యా నన్ను మీ అగ్ని చేత నన్ను కాల్చి పరిశుద్ధపరచయ్యా అని ఏనాడైనా మనం ప్రార్థన చేసామా? ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రార్థన చేస్తాము. ఎలా చేస్తాం? యేసయ్యా రాత్రంతా కాచి కాపాడావు నాయన, తెల్లారికి మాకు మెలకువ ఇచ్చావయ్యా, చక్కటి భోజనం పెట్టావయ్యా, చక్కగా బండి ఇచ్చావయ్యా, చక్కగా టీవీకి క్యాంటీన్కి ఫీజు కట్టామయ్యా, కరెంటు బిల్లు కట్టామయ్యా, పిల్లలకి మంచి ఆహారం పెట్టావు, మంచి బట్టలు ఇచ్చావు అయ్యా, ఇంకా దీవించి ఆశీర్వదించు నాయన, ఇంకా మాకు కావలసినవన్నీ మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాయ్యా. ఇవే కదా మనం ప్రార్థన చేసేది. మాకు ఆరోగ్యాలు దయచేయ్యా, బండి ఇవ్వయ్యా, కారు ఇవ్వయ్యా, బిల్డింగ్ ఇవ్వయ్యా, మమ్మల్ని ఆశీర్వదించాయ్యా. ఇవే కదా మనం ప్రార్థన చేసేది. ఇవన్నీ ప్రభు మనకి ఇవ్వటానికి మనలో అర్హత ఉందా? ప్రియ క్రైస్తవ సంఘమా, యెషయా గారు ఈ విధంగా ప్రార్థన చేశారు. మనం ఎలాంటి వాళ్ళము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ యెషయా గారు నేను అపవిత్రమైన మనుషుల మధ్యన, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్యన నేను నివసించువాడను, అయ్యో నేను పాపిని, నేను నశించానయ్యా, అయ్యా మీ యొక్క అగ్ని చేత నన్ను కాల్చండి అని ప్రార్థన చేయగా ప్రభు అయిన యెహోవా దేవుడు శరాపులకి ఆజ్ఞ ఇవ్వగా
నువ్వు వెళ్ళి యెషయా గారు ప్రార్థన చేసి ఉండగా ఆ ప్రార్థన నేను ఆలకించాను. తన పెదవులని నా బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని తీసుకొని వెళ్ళి ఆ కారుణ్యపును తీసుకొని వెళ్ళి తన పెదవులని కాల్చు అంటే శరాపు వచ్చి ఆ అగ్ని వచ్చి ఆ కారుణ్యపును తీసుకొని వచ్చి యెషయా పెదవుల్ని కాల్చగా అంటించగా పెదవులు కాల్చబడి పవిత్రపరచబడి ఉన్నాయి. తన పాపము ప్రాయశ్చిత్తమైపోయింది. తన పెదవులు పవిత్రపరచబడిపోయినాయి. ఇప్పుడు యేసయ్యా అని పిలవటానికి పరిశుద్ధుడు 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 అని ఆ గాన ప్రతిగానాలు శరాపులతో కలిసి పాడటానికి యెషయా గారికి ఇప్పుడు చక్కగా పాపమంతా కడిగివేయబడి అగ్ని చేత అపవిత్రత అంతా కాల్చివేయబడి పరిశుద్ధపరచబడి ప్రభుని ఆరాధించడానికి అర్హత కలిగి ఉన్నాడు ఇక్కడ యెషయా గారు. మరి మీరు నేను ఇటువంటి ప్రార్థన చేయగా అయ్యో నేను సమాజంలో ఉంటున్నానే, జనముల మధ్యలో ఉంటున్నానే, అందరూ నామకార్థమైన భక్తులతో ఉంటున్నారే, అన్యజనులతో ఉంటున్నారే, లోకంతో ఉంటున్నారే, మరి మా ఇల్లు కూడా వాళ్ళ మధ్యలోనే ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు సంఘంతో ఏం మాట్లాడుతున్నారంటే, క్రీస్తు మిమ్మును కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎత్తకూడదు అంటే పెదవులతో మాట్లాడకూడదు అని అర్థం. ఇదే పరిశుద్ధులకు తగినది. మరి ఇక్కడ యెషయా గారు ప్రార్థన చేయగా ప్రభు వచ్చి తన పెదవులని కాల్చగా పవిత్రపరచబడ్డాడు. ఇదిగో ఇక్కడ కూడా మనము పరిశుద్ధపరచబడతాము ప్రభు సన్నిధిలో. ఈ విధంగానే నడుచుకోవాలి. మనలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మనం ఎత్తకూడదు. అదే పరిశుద్ధులకు తగినటువంటి కట్టడ విధి. కృతజ్ఞత వచనమే మన నోటంబటి ఆశీర్వాద వచనములనే పలకాలి ఎదుటి వాళ్ళ మీద, మన పిల్లల మీద. ఎప్పుడు కూడా మన నోటంబటే శాపనార్థ మాటలు రాకూడదు. మీరు మాట్లాడవలెను, కృతజ్ఞత వచనమే మీరు మాట్లాడవలెను కానీ బూతులైనను పోకిరి మాటలు అయినను. పోకిరి మాటలు అంటే ఏంటి? నానార్థ మాటలు, చలోక్తులు. మన ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయితే అమలక్కలందరినీ పిలుస్తారు, ఏంటి పసుపులు గంధాలు రాస్తారు. వరుసైనోళ్ళు మేనత్తలు మేనకోడలు అక్కడక్కడ ఉంటారు. తాత మా అమ్మ మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకేంటి మా అమ్మ మనవరాళ్ళు మేనత్త మేనకోడలు వరుసైనోళ్ళు నీళ్లు పోసుకుంటారు, చలోక్తులు వదులుకుంటారు. నానార్థమైన బూతుతో కూడినటువంటి నానార్థమైన మాటలు మేనకోడల మీద మేనత్తల్లుద్ది, అత్తాకోడలు అల్లుకుంటారు. అదేమంటే వరుసైనమ్మాయే మేనకోడలే, అందుకని ఈ మాటలు అంటున్నాం. మామూలు బయట వాళ్ళు అయితే వరుస అయిన వాళ్ళు కాకపోతే ఎందుకు ఆ మాటలు అంటాం? ఇక్కడ మాట్లాడుకోకపోతే మన ఇళ్ళల్లో మాట్లాడుకుంటామా ఏంటి? వీళ్ళందరూ ఆ టైంలో మన ఇళ్లలో ఉంటారు ఏంటి? ఇలాంటి సమయంలోకి వీళ్ళందరూ మనకి కనపడేది వరుసకి మేనకోడలు. అందుకనే ఆ మాటలు అంటున్నాం. నేను మామూలుగా ఉన్నప్పుడు ఆ మాటలన్నీ నేను విన్నానండి, నేను చూశానండి. ఆ మాటలు నేను ఆశ్చర్యపోయేదాన్ని, దూరంగా ఉండేదాన్ని. ఇదేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నీళ్ళు పోసుకుంటున్నారు, పసుపులు రాసుకుంటున్నారు, పసుపులు జిమ్ముకుంటున్నారు. అదేమంటే మేనకోళ్ళే అది ఇదని వరుసైనోళ్ళే. వరుసైనోళ్ళైనా కూడా క్రైస్తవులకి పరిశుద్ధులకి ఈ లోకానుసారమైన పోకడలు పనికిరావు. అవి పరిశుద్ధులకి పనికిరావు. బూతులాడకూడదు, కీడు మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు, లోభత్వము ఏది కూడా ఉచ్చరించకూడదు. పోకిరి మాటలైనను బూతులైనను చలోక్తులైనను మనము మాట్లాడకూడదు. మన నోటితో అవన్నీ మాట్లాడితే అపవిత్రత వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేసుకుందాం, అయ్యో నేను పాపిని, అపవిత్రమైన దానిని, అపవిత్రమైన వాడని, అయ్యా మీ అగ్ని చేత నన్ను కాల్చి నన్ను పరిశుద్ధపరచండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయగా ప్రభువు తన యొక్క రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకైనాను తెలుపు కానీ నలుపు కానీ నువ్వు చేయలేవు, మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఇగో ఈ మాటలు కూడా మనం ఒట్లు పెట్టకూడదు, చిటిక్కన ఒట్టేసేస్తాం కదా. ఏదైనా చిన్న చిన్న అత్తాకోళ్ళ మధ్యన, వదిన మరదల మధ్యన, వదిన మరదల మధ్యన, వీళ్ళ మధ్యన, భార్యాభర్తల మధ్యన వస్తే బైబిల్ తీసుకొచ్చేసి ఒట్టేయి, ఒట్టేయి, దాని మీద ఒట్టేయి, ఆకాశం మీద ఒట్టేయి, దేవుడి మీద ఒట్టేయి, బైబిల్ మీద ఒట్టేయి అని వేస్తాం. మన నోట అంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన మాటల్లో ప్రభు మాటను ఉచ్చరించకూడదు. ఇవన్నీ కూడా అపవిత్రపరుస్తాయి మనల్ని. అపవిత్రపరిచినప్పుడు ప్రభు సన్నిధిలో మనం నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అనే అపవిత్రతలు ఉన్నప్పుడు ప్రభుని మనం అడగటానికి పెదవులు మనము చాలం, మనలో పవిత్రత లేదు. ఇవన్నీ మనం మానేసేసి ప్రభు సన్నిధిలో అయ్యో నేను పాపినయ్యా, నన్ను కనికరించయ్యా, నేను పాపినయ్యా, మీ అగ్ని చేత నన్ను కాల్చు, మీ రక్తంలో నన్ను కడుగునాయనని మనం ప్రార్థన చేసి బ్రతిమాలుకున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఇదిగో యేషయా గారు అగ్ని చేత కాల్చబడి ప్రభు చేత పవిత్రపరచబడ్డాడు. అప్పుడు పరిశుద్ధుడు 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 అని పాట గానాలతో శరాపులతో కలిసి పాడటానికి ఆయనకు అర్హత వచ్చి ఉన్నది. అలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం తగ్గించుకొని మన పాపని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కడగమని అన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మన పాపం అంతటిని కడిగి పరిశుద్ధపరుస్తాడు. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి ప్రభ, ఈ యొక్క వాక్యం చేతనైనా యేషయా గారు తను తగ్గించుకుని తన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడు. అయ్యో నేను పాపిని, అయ్యో నేను నశించానయ్యా, అయ్యా నన్ను మీ అగ్ని చేత నన్ను కాల్చునాయనా అన్నట్లుగా ప్రభ మమ్మల్ని అందరినీ కూడా మాలో అపవిత్రమైన పెదవులను కాల్చి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి. ప్రైజ్ లార్డ్. వందనాలు.